ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. తర్వాత నేను మాట్లాడతాను. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం బిడ్డ అప్పుడప్పుడు. ఒక బన్ను అమ్ముకునే ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో సాధించినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక 10 రూపాయల బన్ను అమ్ముకునే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావని 10 మంది చుట్టి అడిగితే ఎవరైనా సరే పానిక్ అవుతారు. అది ఇది అని చెప్పేసి తర్వాత దీంతో ఏదన్నా కలిపావని అడిగితే ఆ బన్నుని తిని కూడా చూపించాడు. ఫస్ట్ ఆయన అడగడం కాదు, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఏం ఆయిల్ వాడుతున్నారు, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదని వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారో లేదో చూద్దాం. ఎందుకంటే మీరు వాళ్ళని అడగరు, వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. ఎందుకు పానిక్ అవుతున్నారని ఆయన అడుగుతుంది. 10 మంది కానీ చుట్టుముడితే పానిక్ అవ్వకుండా ఇంకేమవుతారక్క? న్యాయం ధర్మం అనేది ఉంటుంది. ఇప్పుడు మీడియా గెలిచినట్ల, ఆ బన్నులు అమ్ముకునే అతను గెలిచినట్ల మీరే చెప్పండి. ఆయన అదే పనిగా చెప్తూనే ఉన్నాడు. 2 years గా ఈ ఫీల్డ్ లోనే ఉన్నాము, మాకు తెలిసిన వర్క్ ఇదేనని. అయినా కూడా వినకుండా ఒకడైతే నిన్ను కట్టేసి పెట్టేస్తాను, ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, ఎక్స్పైరీ డేట్ ఉందా, ఇలా ఎందుకు అమ్ముతావని మాట్లాడతాడు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కమెంట్ చేసి వెళ్ళండి. తర్వాత కొంతమంది అయితే ఈ వీడియో తీసిన దానికి లైక్స్ కోసమో ఫాలోవర్స్ కోసమో తీసాడు అనుకుంటారు. నాకు ఈ వీడియోకి ఎటువంటి లైక్స్ ఎటువంటి ఫాలోవర్స్ నాకొద్దు.